జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్టణాన్ని రాజధానిగా ప్రకటించినప్పుడు అమరావతికి అక్కడ భూములు ఉన్న వాళ్ళకి కొందరికి అన్యాయం జరిగిపోతుంది, వాళ్ళకి నష్టం వచ్చేస్తుంది అని అప్పుడు ప్రతిపక్షంలో విపక్షంలో ఉన్న నాయకులు వాళ్ళ మీడియా విశాఖపట్టణాన్ని అత్యంత చెడుగా చిత్రీకరించడం కోసం గంజాయి క్యాపిటల్ అయిపోతుంది, గంజాయి అయిపోతుంది, నాశనం అయిపోతుంది, ప్రపంచంలో ఎక్కడా లేని గంజాయి ఆంధ్రప్రదేశ్లోని విశాఖలోనే ఉంది అని రకరకాలుగా ప్రచారం చేశారు. 48 గంటలకు పోలీసులకు టైం ఇస్తే గంజాయి లేకుండా చేస్తారు, కానీ వీళ్ళివ్వరే, ఇట్లా చేయి పెట్టాను వీళ్ళివ్వరే అన్నారు ఒక పెద్ద మనిషి. తాజాగా ఏం మాట్లాడుతున్నాడో మనం చెప్పాం మొన్న, గంటలతో సహా 48 గంటలు కాదు, కొంచెం అటు ఇటు 48,000 గంటలకు దగ్గరకు వచ్చారు. మరి ఏమైంది అండ్ గంజాయి రిలేటెడ్ దాన్ని అరికట్టడంలో, సరఫరాను నియంత్రించడంలో చంద్రబాబు నాయుడు గారి సర్కారు వైఫల్యాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు డైరెక్ట్గా ఒక అనకాపల్లిలో జరిగిన ఒక కార్యక్రమంలో వేదిక మీద నుండే కళ్ళకు కట్టినట్లు చూపించేశారు. రాష్ట్రంలో గంజాయి సరఫరా చాలా విశృంఖలంగా జరుగుతూ ఉంది. ఎక్కడే కూడా నియంత్రణ కనిపించడం లేదు. చిన్నపిల్లలు కూడా తాగుతూ ఉన్నారు, అమ్ముతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నా దగ్గరకు వస్తున్నారు, మేము గంజాయి కేసులో ఉన్నాం, మమ్మల్ని నడిపించండి, అదిగో గంజాయి సరఫరాకు ఇంకోటి ఏదో సహకరించారు, రకరకాలుగా వస్తున్నారట. అదిగో కేసు పెట్టారు నా మీద, ఇప్పుడు దాని నుంచి బయటపడేయండి అని చెప్పి వాళ్ళే వస్తున్నారు. నేను సహకరించను అని చెప్పాను. విశాఖపట్నం నుండి నర్సీపట్నం వెళ్తే మార్గ మధ్యంలో ఏడ చూసిన చిన్నపిల్లలు అమ్ముతూ ఉన్నారు. గంజాయి తాగి రోడ్డు పక్కన ఊగుతూ కనిపిస్తూ ఉన్నారు. తాజాగా ఒక పెద్ద ఆయన గంజాయి తాగకండి అని చెప్పి ఒక మంచి మాటలు చెప్పినందుకు ఆ పెద్ద ఆయన్ను కొట్టి చంపేశారు. తాజాగా అదుపు లేకుండా గంజాయి సరఫరా, గంజాయి వినియోగం, చిన్నపిల్లల నుండి అందరూ అమ్మకం, తాగడం విచ్చల విడిగా ఉంది అని చెప్పి సాక్షాత్తు శాసనసభ స్పీకర్ గారే ఒక వేదిక మీద వ్యాఖ్యలు చేయడం అంటే మరి ఇంకా చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ సర్కార్ వైఫల్యాన్ని ఈ గంజాయి నియంత్రణలో కళ్ళకు కట్టినట్లే చెప్పినట్లే కదా.